శుభప్రదం జయప్రదం. రాష్ట్రం అంతా కూడా నకిలీ మద్యం పారుతోంది. ముఖ్యంగా చీప్ లిక్కర్, ఈ బ్రాందీ విస్కీలు. ఎందుకు వచ్చిందిలే, మనం బియర్ తాగి సేఫ్గా ఉందాం అనుకుంటున్నారేమో. అంత ఛాన్స్ లేదమ్మా, ఎందుకంటే నకిలీగాళ్ళు ఏది వదలరు. ఒంగోలులో నకిలీ బీర్ కలకలం రేపింది. నకిలీ బియర్ వీడియోను కస్టమర్ సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఒంగోలు శివారులోనూ మద్యం షాప్లో నకిలీ బీర్ వ్యవహారం బయటపడింది. తాను కొనుగోలు చేసిన బీర్ను ప్రభుత్వ యాప్ ద్వారా షాప్ ముందే క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాడు ఆ కస్టమర్. క్యూఆర్ కోడ్లో బియర్ లేబుల్ ఎర్రర్గా కనిపించింది. దీంతో కస్టమర్ మద్యం షాప్ నిర్వాహకులను నిలదీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీరు తాగేటప్పుడు సారీ అన్న, మీరు జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యం పట్ల చూడండి. ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్ లో ఎర్రర్ వచ్చింది. ఇది మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టొద్దు. షాప్ పేరు ఇంకా పెట్టలే. ఇది ఏం పేరమ్మా? ఈ సాయి వైన్స్ లో మా కాలనీ దగ్గర ఒంగోలు దగ్గర ఉండే వైన్స్ లో మహాల్ పెట్టము రైట్. అక్కడెక్కడో దూరంగా సాయి వైన్స్ అనే పేరు అయితే కనబడింది. ఆ వైన్ షాప్ పైన ఎలాంటి పేరు లేదు. ఏదో సినిమాలో లాగా ఉత్తిత్తి బ్యాంక్ అనేలాగా ఇది కూడా ఉత్తిత్తి వైన్స్ ఏమో మరి తెలియదు. కానీ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మరీ తాగండి అని. ప్రస్తుతం అదే పని చేస్తున్నారు కస్టమర్లు. అక్కడ ఎర్రర్ అని చూపిస్తోంది. మరి ముఖ్యమంత్రి దీనిపై స్పందిస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఏర్లై పారుతుంటే కొంతమంది యువకులు సరే బియర్తో కాలం గడిపేద్దాం అనుకొని ఉంటారు. పాపం బియర్ తాగడానికి కూడా, ఎందుకంటే పాపం ఇక్కడ ఎందుకంటున్నానంటే మద్యం సేవించే వాళ్ళ మీద అమితమైన ప్రేమ కనబరుస్తూ ఉంటారు. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. సో ప్రస్తుతం ఈ పరిస్థితికి మరి ఎక్కడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. మద్యమే కాదు, బియర్ కూడా ఇక్కడ నకిలీవి దొరుకుతున్న క్రమంలో మరి రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా వాళ్ళు ఏం తాగుతున్నారు అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఆసుపత్రులకు వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ఏ అవయవాలు సరిగా ఉన్నాయి, ఏదైనా పాడై ఉంటే చికిత్స తీసుకోవటం ఉత్తమం. రైట్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సో నకిలీ చేయడానికి, కల్తీ చేయడానికి ఏది కాదు అనర్హం అన్నట్టుగా బియర్ ఇక్కడ నకిలీ బీర్లు కలకలం రేపుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బీరు ప్రేమికులకు ఒక ఆందోళన కలిగించే అంశం. సహజంగా మీరు అన్నట్టుగా బీరు మద్యం నకిలీగా వస్తుందని చెప్తున్న క్రమంలో బీరు తాగి మనం సేఫ్ గా ఉందామన్నట్టు చెప్పుకునే మద్యం బీరు ప్రేమికులకు ఇది షాకింగ్ న్యూస్ గా చెప్పచ్చు. కేవలం మద్యం బీరు కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి ఒక కస్టమర్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. అది కూడా మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ కస్టమర్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సానుభూతి పరుడుగా కూడా చెప్పుకుంటున్నారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి జరిగి నిర్ఘాంతపోయి ఈ వీడియో పోస్ట్ చేసినట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అవుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ కస్టమర్ గురించి తెలుసుకోవాల్సింది. ఏది ఏమైనప్పటికీ ఇది చాలా నిర్ఘాంతపోయేటువంటి ఘటన ప్రకాశం వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ప్రశాంతంగా వీళ్ళు కల్తీ ఉండదని అనుకుని ఇప్పటివరకు మద్యం సంబంధించి చీప్ లిక్కర్ కావచ్చు, వాళ్ళు అమ్ముతున్నటువంటి మధ్య ప్రభుత్వం చెప్పి మేము 100 రూపాయలకే అమ్ముతున్నాం, చాలా చీప్ గా అమ్ముతున్నాం. గత ప్రభుత్వం మద్యం పాలకులు ఎప్పుడు దుమ్మెత్తి పోస్తూ వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలాంటి కల్తీ మద్యం అమ్ముతున్నామని తెలిసిన వెంటనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ కార్యకర్తలు కూడా ఇవాళ తిట్టుకున్న పరిస్థితి ఉంది. ఏంటి పరిస్థితి? మద్యం కల్తీ అమ్మడం ఏంటి? ఇలాంటి దారుణమైన స్థితిలో ఎందుకు ప్రభుత్వం ఉందని కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిగా కొనసాగితే ఇక మద్యం ప్రియులకి కేవలం కల్తీ మద్యమే దొరికేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఇవాళ ప్రభుత్వం మద్యం బేస్ గానే ఆదాయం అందగా చేసుకున్న పరిస్థితి ఉంది. మద్యం ద్వారానే ప్రధానంగా ఆదాయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి మద్యం ఇవాళ కల్తీ మద్యంగా మారిపోయింది. కేవలం బెల్ట్ షాపులే పరమావధిగా యాక్చువల్ గా ఒక షాప్ ఉంటుంది. ఆ షాపు చుట్టూతో ఒక 20-30 బెల్ట్ షాపులు నడుస్తూ ఉంటాయి. ఈ షాపులో అమ్మేది కొంత అయితే కేవలం బెల్ట్ షాపులకే సప్లై చేసేది ప్రధానంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మెయిన్ షాప్ లో ఉన్నటువంటి పర్సెంటేజ్ కొంత తక్కువగా వస్తుంది ప్రభుత్వం కమిషన్. కానీ బెల్ట్ షాప్ లో కనుక సప్లై చేసుకుంటే కనుక బెల్ట్ షాప్ లో అధిక ధరలకి అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి, అక్రమంగా అమ్ముకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి బెల్ట్ షాపులకి సప్లై చేయడమే ఈ షాప్ నిర్వాహకులు
పెట్టుకునే పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటే ప్రతి వీధికి ప్రతి సందుకి ఇవాళ బెల్ట్ షాప్ ఏర్పడింది. ఆ బెల్ట్ షాపుల ద్వారా ఎక్సైజ్ శాఖకి మామూలు అంటున్న పరిస్థితి ఉంది. వాటిని చూసి చూడట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నట్టు పరిస్థితి. ఒక రకంగా కొన్ని చోట్ల ఎక్సైజ్ శాఖని స్వయంగా అధికారులు బెల్ట్ షాపుల్ని జాగ్రత్తగా చూసుకుని నిర్వహించే విధంగా కూడా చేస్తున్న ఒక ఆరోపణలు ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఇలా Alright. అన్ని బెల్ట్ షాపులు ప్రధాన ఆదాయ వనరుగా మారింది కాబట్టి ఈ బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మడం ద్వారా మరింత ధనార్జన చేసుకోవాల్సినటువంటి దుర్బుద్ధితోటి ఈ వైన్స్ మద్యం వ్యాపారులు చేసినటువంటి ఆగడాలుగా మనం చెప్పవచ్చు. ప్రభుత్వం మాత్రం మేము నాణ్యమైన మద్యం సప్లై చేస్తున్నాం, తక్కువ ధరలకే సప్లై చేస్తున్నాం, అన్ని బ్రాండ్లని మేము మీ ముందుస్తున్నామని చెప్పి కస్టమర్లను ఓదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆల్ రైట్ శ్రీనివాస్, ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే టెక్నాలజీ అంటూ సెల్ ఫోన్ కూడా నేనే కనిపెట్టాను అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆయన. ప్రస్తుతం ఒక డివైస్ని ఆయన కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మద్యప్రియులు అందరూ కూడా మద్యాన్ని కొని ఆ డివైస్ తోటి చెక్ చేసుకోవాలి. అది నాణ్యత, దాన్ని చెక్ చేసి అది బాగుంటేనే తాగితే కనుక వాళ్ళ ఆరోగ్యానికి ఒక ఇంత భరోసా ఉంటుంది. మరి ఆ రకంగా ముఖ్యమంత్రి ఆలోచిస్తారని ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆశిద్దాం. ఇక నకిలీ మద్యం అవినీతి కూపంలో పర్ఫెక్ట్ గా స్కాన్ అయింది. అదిగోండి ఇప్పుడు బీర్ పెడుతున్నారు చూడండి. ఈ స్కానరు ఈ కల్తీ మద్యం మనకి లక్షల బాటిల్స్ లో వచ్చినాయి. ఇదే బీర్ బాటిల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. మీరు తాగేటప్పుడు సారీ అన్న, మీరు జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యం పట్ల. చూడండి, ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్ లో ఎర్రర్ వచ్చింది. ఇది మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టొద్దు. షాప్ పేరు ఇంకా పెట్టలే. ఇది ఏం పేరమ్మా? ఈ సాయి వైన్స్ లో మా కాలనీ దగ్గర ఒంగోలు దగ్గర ఉండే వైన్స్ లో అన్న పెట్ట మొహం కాదు మొహాలు పెట్టము.